హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని చెప్పి అనుకుంటున్నాను. నాకు 600+ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు మేము మార్నింగ్ ఫిష్ మార్కెట్కి వెళ్దామని స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో జోహి, నేను మా హస్బెండ్ కలిపి వెళ్తున్నాము. మార్నింగే స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ అంటే 8:30 అట్లా అయిపోయిందండి. బైక్ దగ్గర రావడానికి జోహి ఇలా అటు ఇటు పరిగెత్తు ఆటలాడుతున్నాడండి. జోహి మమ్మీ డాడీస్ చూస్తే మాత్రం మంచిగా ఆడుకోవాలని అనుకుంటాడు. సో మోస్ట్లీ వాడి దగ్గర ఉండం కాబట్టి స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటాడు. నార్మల్ టైంలో పెద్దగా కనిపిస్తే కొంచెం ఆడుకుందామా, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. సో అందుకని ముగ్గురు కలిసి వెళ్ళటం అంటే జోహికి చాలా ఇష్టం అండి. సో అందుకనే సండే కదా, హాలిడే అని చెప్పేసి వెళ్తున్నాము. జోహి ఎక్కడానికి కాసేపు టైం తీసుకుంటున్నాడు. ఇక్కడ ఫిష్ మార్కెట్ వచ్చి మాకు కొంచెం దూరంగానే ఉంటుందన్నమాట. సండే టైంలో అయితే తమిళనాడు నుంచి ఫిషెస్ అంటే సీ ఫుడ్ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఫ్రెష్గా తీసుకొస్తారు. లైవ్ ఫిష్, లైవ్ క్రాబ్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రాన్ కూడా. కానీ అదర్ డేస్లో వచ్చేసి అవి ఐస్లో పెట్టి 1 వీక్ సేల్ చేస్తారు కదండి. సో అందుకే సండే టైంలో మాత్రం ఎప్పుడన్నా కావాలి తెచ్చుకోవాలనుకుంటే అట్లా దూరంగా వెళ్ళి తీసుకుంటాము. మా ప్లేస్ దగ్గర నుంచి అక్కడికి ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట. సో ఇట్లా మెయిన్ రోడ్ నుంచి వెళ్తూ ఉన్నాము. మన సబ్స్క్రైబర్స్ మాత్రం సబ్స్క్రిప్షన్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ అండి, మీరు చూసే వాళ్ళందరూ ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి మనీ అయితే అవ్వదు, బట్ నాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వాచింగ్ అవర్స్ పెరుగుతూ ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ మెంబర్స్ చాలామంది అయితే యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, ఇదంతా ఫిష్ మార్కెట్ అనమాట. పెద్ద మార్కెట్ ఏం కాదండి, జస్ట్ ఒక లైన్గా ఒక 10 షాప్స్ అట్లా ఉంటాయి. ఫస్ట్ వెళ్ళంగానే ఇట్లా ట్రేలో లైవ్ ఫిషెస్ కనిపించినాయి అనమాట. ఏముందా మంచి ఏమనలేదా? జోహి ఆ ఫిషెస్ దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ చాలా భయం అండి. ఎక్కడ వస్తే కరుస్తాయా అని చెప్పేసి మోస్ట్లీ వాటర్ని మాత్రం టచ్ చేస్తాడు. అసలు జాగ్రత్తగా ఉంటాడనమాట. సో ఇవి మాత్రం మంచిగా లైవ్ ఫిషెస్. వీటి పేరేంటో తెలియదు కానండి, ఒకసారి అయితే కర్రీ చేసాం. ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫిష్లో. మనకి వీక్లీ వన్సే నాన్ వెజ్ తింటాం కాబట్టి ఫిష్ డైలీ తిన్నా పెద్ద ప్రాబ్లమే ఉండదండి. మటన్ అయితే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి హెల్త్కి ఫ్యాటీ ఫుడ్ అంత మంచిది కాదు ఇప్పుడున్న రోజుల్లో మాత్రం. సో ఇక్కడికి వెళ్ళి జోహి నేను ఇంకొకసారి చూస్తున్నాం అనమాట ఫిషెస్. జోహి మోస్ట్లీ వచ్చేదే ఈ ఫిషెస్, క్రాబ్స్ చూడటానికి. క్రాబ్ చూడటం చాలా ఇష్టం అనమాట. సో జోహి కోసం అని చెప్పి నేను లోపల వరకు తీసుకెళ్ళానండి, క్రాబ్ చూపిద్దామని చెప్పి. ఇక్కడ కనిపించే ఫిషెస్ మనకి బయట వాటర్లో ఉన్నాయి వచ్చేసి లైవ్ ఫిషెస్ అండి. ఇక్కడ వేసినాయండి ఏ ఎర్లీ మార్నింగ్ వచ్చినాయో ఫిషెస్ అయి ఉంటాయి. సో చూస్తే మాత్రం నార్మల్ కాస్ట్ కన్నా కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ఫిష్ ప్రాన్ కాస్ట్ కూడా బాగా పెరిగిందండి. క్రాబ్ అయితే మేము ఎప్పుడు తెచ్చుకోము, చాలా రేర్ అనమాట. జోహి టచ్ చేస్తానని చెప్పి ఉన్నాడు, అది బతికే ఉందే కరుస్తుందేమో అని చెప్పేసి. స్కార్పియో అని చెప్పి అంటున్నాడండి, అంటే తేలు క్రాబ్ పీతలు రెండు ఒకలా ఉంటాయి కదా, సో అదే ఇది అని చెప్పి అనుకుంటున్నాడు. నేనైతే జోహి కోసం అని చెప్పేసి ఒక పీసు తీసి చూపిస్తున్నాను. ఇక్కడ కనిపించే ప్రతి షాపు రష్గా ఉందండి. సేల్ దగ్గర రష్ లేదు, బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తారనమాట. ఆ క్లీనింగ్ దగ్గర మాత్రం ఫుల్ రష్ ఉంది. సో ఇప్పుడు అవ్వదేమో అని చెప్పి ఒక ఫిష్ మాత్రం తీసుకుని ఇక్కడ ఒక షాప్ కనిపించింది, కొంచెం రష్ తక్కువ ఉన్నట్టు అనిపించింది. సో ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నారు ఫిష్కి. అక్కడ ఏమంటారు, మొప్పలు అని చెప్పంటారు కదా, అవి ఓపెన్ చేసి చూస్తే లైట్ కలర్గా ఉందా, డార్క్ కలర్గా ఉందా చూసి దాన్ని బట్టి అది ఫ్రెషా లేకపోతే ఐస్లో ఉన్న ఫిషా అని చెప్పేసి చెప్తారు కదా.
నాకు పెద్దగా ఏం తెలియదండి ఫిషెస్ ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. మెత్తగా అయితే ఉండకూడదు, అది ఐస్లో పెట్టింది అన్న వరకు తెలుసండి. ఫిష్ అనేది గట్టిగా ఉంటేనే బాగుంటుంది అని తెలుసు. సో మొత్తానికి ఒక ఫిష్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. సో అది 1.5 సమ్ ఎంతో ఉందని చెప్పి అన్నారు. ఫస్ట్ వెయిట్ అయితే వేసేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు, వెంటనే క్లీనింగ్ కూడా అయిపోతుందన్నమాట. సో మేమైతే ఆ వెయిట్ అంతా వేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత పీసెస్ కట్ చేస్తారు కదా, కట్ చేసేటప్పుడు మనల్ని పిలుస్తారు, మనం దగ్గరుండి క్లీన్ చేయించుకుని కట్ చేయించుకోమని చెప్పి వాళ్ళే చెప్తారు. సో మేమైతే బిల్ అయితే పే చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మమ్మల్ని పిలుస్తారేమోనని చెప్పేసి ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసామండి అక్కడ. ఓకే, నన్నైతే పిలిచేశారు, ఇంకా మీ ఫిష్ క్లీన్ చేస్తాం రమ్మని చెప్పని. ఇక్కడ ఫిష్ నెట్లు అయితే భలే ఫాస్ట్గా చేస్తున్నారండి. మనం ఇంటి దగ్గర మా చిన్నప్పుడైతే ఒక రాయి పెట్టుకుని రాయి దగ్గర నీట్గా క్లీన్ చేసేవారు. నాకైతే అస్సలు రాదండి ఫిష్ని క్లీన్ చేయడం, జస్ట్ చూడటం అంతవరకే. తినడం అయితే తింటాం కానీ ఈ ఫిష్ క్లీన్ చేయటం ఇవన్నీ అసలు ఏమీ తెలియవు, రావు కూడా అండి. వెనక్కి పెట్టేసేది, పడిపోద్దు, వెనక్కి జరిపి. చాలా కాస్ట్ అది ఆడుకునే బొమ్మ కాదు, అది ఆడుకునే తింటాం కాదు, ఆడుకోవడానికి కావాలి ఇప్పుడు అది. ఐస్ తీసేయండి, హెడ్లో ఐస్ తీసేయండి. చేస్తాడంటే డాడీ. జోహికి ఫిష్, చికెను ఇవన్నీ పెద్దగా తినడండి. ప్రాన్స్, రొయ్యలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అక్కడ క్రాబ్స్ కనిపించినాయి కాబట్టి క్రాబ్ కావాలని చెప్పి అడుగుతున్నాడు. అదేదో టాయ్, ఎలా తింటారో ఏమో తెలియదు కానీ వాడికి ఐడియా లేదు. బట్ ఏదో చూడటానికి బాగుందని చెప్పేసి మనం తీసుకెళ్దాము తిందాం అని చెప్పి అంటున్నాడు. కానీ క్రాబ్ చాలా కాస్ట్ ఉంటుందండి, రేర్గా తీసుకుంటాము. ఇక్కడ మా ఫిష్ అంతా కట్టింగ్ అయిపోయిందనమాట. వాళ్ళ డాడీని మాత్రం జోహి క్రాబ్ కొని పెట్టమని చెప్పి అడుగుతున్నాడు. క్రాబ్ సంగతి అయిపోయింది. మళ్ళీ ఇంకా ప్రాన్ చూశాడు, ప్రాన్ కావాలని చెప్పి అంటాడు. ఎవ్రీ వీక్ ప్రాన్ తీసుకున్నా కూడా ఇష్టంగా తింటాడండి. అసలు వేరేది నాన్ వెజ్ ఏది ఇంట్రెస్ట్గా తినడు. మన ఛానల్లో మోస్ట్లీ ఇప్పుడు నాకు వ్యూవర్షిప్ అంతా కూడా లేడీస్ సైడ్ నుంచి వస్తుంది. ఒక అమ్మాయి మాత్రం డైలీ ఒక ముగ్గు వేయమని చెప్పి రిక్వెస్ట్ చేసిందండి కామెంట్లో. సో తన కోసమే కాకుండా ఇంకా లేడీస్ అంటే రీసెంట్గా 3A ముగ్గు వేశాను కదండి, అక్కడ నాకు బాగా సబ్స్క్రిప్షన్ పెరిగింది, వాచింగ్ అవర్స్ కూడా పెరిగాయి అన్నమాట. లేడీస్ ముగ్గులు పెట్టడం వల్ల ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమే నేను ఒక 2 ముగ్గులు మాత్రం ఇక్కడ యాడ్ చేశానండి. ఇది ఈ లాస్ట్ పార్ట్ వచ్చేసి లేడీస్ కోసమేనండి వీడియో. సో చూడండి, ముగ్గు వేయడానికి ఇక్కడ 9 చుక్కలు 5 వరుసల్లో చుక్కలు పెట్టానండి. నెక్స్ట్ దాని తర్వాత అటు సైడు ఇటు సైడు కూడా 5 చుక్కలు 2 వరుసలో పెట్టి 4 వైపులో ఒక్కొక్క చుక్క అంటే మిడిల్ చుక్క దగ్గర అలా చుక్కలు పెట్టేసుకున్నాము. సో వాటిని ఎలా కలుపుతున్నానో ఇక్కడ చూడండి, చూస్తే మీకైతే అర్థమైపోతుంది నేను వేసేది ఫాలో అయిపోతే. జస్ట్ మన లేడీస్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఈ 2 ముగ్గులు నేను యాడ్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వల్లనే నాకు సబ్స్క్రిప్షన్ పెరిగింది, వాచింగ్ అవర్ కూడా పెరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండి నా ఛానల్ని కొత్త వాళ్ళు డెఫినెట్గా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది ఛానల్ చూస్తున్నారు. ప్లీజ్ అండి, ఈ ముగ్గు చూస్తూ ఉంటారు కదా, మీరు చూడంగానే నా ఛానల్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ నా వీడియో వైరల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సబ్స్క్రిప్షన్ పెరుగుతుందండి. మోస్ట్లీ 630 వరకు సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఇంకొక 400 మెంబర్స్ వస్తే నాకు 1000 సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. సో మీరు చూసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్టే కదండి. సో రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ఇవ్వండి. మర్చిపోతున్నారు లైక్ చేయాలి అనేది, మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంచెం ఫార్వర్డ్ అవుతుంది. ఇలా ముగ్గైతే వేస్తున్నాను అనమాట మీకోసమే. డైలీ 2 అయినా వెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నాను, బట్ నాకు అంత టైం ఉండట్లేదు. అయినా సరే నైట్ టైం వీడియో తీసి మీకోసమే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఈ ఛానల్ని స్టార్ట్ చేసిన టైంలో నేను ప్రెగ్నెన్సీలో ఉన్నానండి. సో దట్ ఆ టైంలో ఛానల్ని ఇంకా మంచి వీడియోలు అప్లోడ్ చేసేంత టైం లేదు,
కొత్తలో కాబట్టి పెద్దగా ఐడియా కూడా లేదు. సో అందుకని ఛానల్ని ఒక 1 or 2 years అట్లా వదిలేసాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క వీడియోని యాడ్ చేస్తున్నాను. నాకు టైం లేకపోయినా సరే యాడ్ చేస్తున్నాను, నా ఛానల్ గ్రో అవ్వాలి అనే ఉద్దేశంతో. సో అందుకని నా ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. అందుకే ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను. ముగ్గు అంతా వేసిన తర్వాత బోర్డర్లో ఇట్లా బ్లూ కలర్, అంటే బ్లూ కలర్ నేను తీసుకున్నా, ఏ కలర్ వేసినా బాగుంటుందండి. కానీ వైట్కి స్కై బ్లూ మ్యాచింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ మన ఆంధ్ర సైడ్ వేయం, కానీ తమిళనాడును బెంగళూరు వాళ్ళు వైట్ ముగ్గు వేసి బోర్డర్లో మెరూన్ కలరు, అంటే ముగ్గు అమ్మే వాళ్ళు కూడా మెరూన్ కలర్ని అమ్ముతారనమాట. అది ఎర్రమట్టి ఉంటుంది చూసారా, అలా అది కూడా అమ్ముతారు. అది బోర్డర్లో వేస్తే చాలా బాగుంటుంది. సో నేను ఇది మా కిచెన్లో, అంటే అంత బ్లాక్గా ఉన్న ఫ్లోర్ మా ఇంట్లో ఎక్కడ లేదు, కిచెన్లో మాత్రమే ఉంటుంది. సో అక్కడ వేస్తాను అనమాట. మీకు కొంచెం క్లారిటీగా కనిపించదు, ముగ్గు వైట్ కదా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ సెకండ్ ముగ్గు వేస్తున్నానండి. సెకండ్ ముగ్గు 7 చుక్కలు 3 వరుసల్లో పెట్టుకోవాలి. 3 వరుసల్లో పెట్టి 3 వచ్చేంత వరకు అటు సైడు ఇటు సైడు ఒక చుక్క విడిచి, చుక్క విడిచి చుక్క అని చెప్పి అంటారు కదా, అట్లా 3 వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 7 చుక్కలు 3 వరుసలు, 3 వచ్చేంత వరకు చుక్క విడిచి చుక్క పెట్టుకోవాలి. సో ఎలా కలుపుతున్నాను ఏంటి అనేది మీరు చూడండి, మీరు ఫాలో అయితే మీకైతే వచ్చేస్తుంది ముగ్గు వేయడం కూడా. ఇక్కడ ముగ్గంతా వేయటం అయిపోయిందండి. ఫైనల్గా నేను బోర్డర్ లైన్ వచ్చేసి బ్లూ కలర్ వేస్తున్నాను. మన రంగోలీకి సంక్రాంతికి వేసిన ముగ్గులు ఉన్నాయి కదా, వాటిల్లో కొంచెం కలర్స్ మిగిలితే బాగుంటుంది కదా అని యాడ్ చేస్తున్నాను అనమాట.
ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సో అందుకని లైక్ ప్లేస్ చేయండి. మీకు ఈ ముగ్గు నచ్చిందా నచ్చలేదో, ఈ వీడియో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో ముందుకు వెళ్తుందన్నమాట. కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈరోజు ఒక చిన్న మాట చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. మీ లైఫ్లో మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దండి. మీ చుట్టూతా చాలామంది ఉంటారు, కానీ అందరూ ప్యూర్గా ఉండరు. ప్యూర్ హార్ట్ ఉన్న పీపుల్ చాలా రేర్గా ఉంటారు. వాళ్ళని మాత్రం ఎప్పుడు వదులుకోవద్దండి. బట్ మోస్ట్లీ గుడ్డిగా నమ్మొద్దు. ఈ ప్రపంచమే ఫేక్గా ఉంది కదా. సో ఓకే అండి, బాయ్ బాయ్, టేక్ కేర్.